హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు బేసిక్ కొటేషన్స్ రిలేషన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్ ఏమో బేసిక్ కొటేషన్ రిలేషన్స్ ట్రిగ్నోమెట్రీలో, సెకండ్ వన్ ఏమో రెసిప్రోకల్ రిలేషన్స్, అండ్ థర్డ్ వన్ పైథాగోరన్ రిలేషన్స్, వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta by cos theta, ఇది ఒక ఫార్ములా. cot theta ఈజ్ ఈక్వల్ టు cos theta by sin theta, ఇది చూడండి మీకు అర్థమవుతుంది. tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta by cos theta అండ్ cot theta ఈజ్ ఈక్వల్ టు cos theta by sin theta. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది sin theta by cos theta దీనికి భిన్నంగా ఉంది, అంటే వ్యతిరేకంగా ఉంది, cos theta by sin theta. సో సెకండ్ ఏంటి, రెసిప్రోకల్ రిలేషన్స్. రెసిప్రోకల్ రిలేషన్స్ అంటే sin theta ఈజ్ 1 by cosecant theta. మళ్ళీ cosecant theta వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూడండి, cosecant theta ఈజ్ ఈక్వల్ టు 1 by sin theta, అంటే sin theta అండ్ cosecant theta ఒకదానికి రెసిప్రోకల్ అవుతాయి. sin theta ఈజ్ ఈక్వల్ టు 1 by cosecant theta, cosecant theta ఈజ్ ఈక్వల్ టు 1 by sin theta. ఈజీగా మీరు ఈ రెండు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ cos theta ఈజ్ ఈక్వల్ టు 1 by secant theta. సేమ్ ఇలాగే secant theta చూడండి, secant theta ఈజ్ ఈక్వల్ టు 1 by cos theta. ఈ రెండు ఒకదానికొకరు రెసిప్రోకల్ అవుతాయి, ఓకేనా. tan theta ఈజ్ ఈక్వల్ టు 1 by cot theta. సేమ్ ఇలాగే cot theta ఈజ్ ఈక్వల్ టు 1 by tan. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్ అవుతాయి. సరే, ఇప్పుడు థర్డ్ వన్ పైథాగోరియన్ రిలేషన్స్. పైథాగోరియన్ రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్. పైథాగోరస్ థియరమ్స్ తెలుసు. sin square theta plus cos square theta is equal to 1 and 1 plus tan square theta is equal to secant square theta and 1 plus cot square theta is equal to cosine square theta. ఈ మూడు ఫార్ములాస్ని బట్టి మనకు సమ్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఫార్ములాతో ఇంకా కొన్ని ఫార్ములాస్ మేము తయారు చేయవచ్చు. సెకండ్ ఫార్ములాతో ఇంకో కొన్ని ఫార్ములాస్ తయారు చేయవచ్చు. థర్డ్ ఫార్ములాతో ఇంకో కొన్ని ఫార్ములాస్ తయారు చేయవచ్చు. ఈ ఫార్ములాతో ఎలా తయారు చేస్తారు, కాస్ స్క్వేర్ టీటా ఇక్కడే పెట్టుకుని 1 ఇక్కడే ఉంటుంది, సైన్ స్క్వేర్ టీటా అని 1 పక్కన మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. సో కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓన్లీ కాస్ టీటా కావాలంటే ఈ స్క్వేర్ ఇక్కడ రూట్గా మారింది. సో ఇక్కడ కూడా అలాగే. సరే, మనకు కాస్ కావాలంటే ఇలాగా, సైన్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలి, కాస్ టీటాని అటువైపు పంపాలి. కాస్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సరే, ఓన్లీ సైన్ టీటా కావాలంటే స్క్వేర్ రూట్గా మారింది, 1 మైనస్ కాస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ టీటా. ఇప్పుడు మేము tan స్క్వేర్ టీటా కావాలంటే ఈ 1ని ఇక్కడ పెట్టుకోవాలి, secant స్క్వేర్ టీటా మైనస్ 1 వచ్చింది. ఒకవేళ మీకు ఓన్లీ tan టీటా కావాలంటే స్క్వేర్ రూట్ అయింది, రూట్ ఆఫ్ secant స్క్వేర్ టీటా మైనస్ 1. ఇలాగే కాట్ స్క్వేర్ టీటా కావాలంటే ఈ 1ని ఇక్కడ పంపాలి, cosecant స్క్వేర్ టీటా మైనస్ 1 అయింది. ఓన్లీ కాట్ టీటా కావాలంటే ఈ స్క్వేర్ రూట్ వచ్చింది, రూట్ ఆఫ్ cosecant స్క్వేర్ టీటా మైనస్ 1. ఇలా కొన్ని ఫార్ములాస్ మేము తయారు చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మీకు 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఇది మీకు తెలుసు ఏంటి, టీటా ఆపోజిట్ సైడ్ ఏమైంది, టీటాకి ఇది టీటా కదా, టీటాకి ఆపోజిట్ సైడ్ ఏమైంది, పర్పెండికులర్. ఇది పర్పెండికులర్, ఇదేమో హైపోటినస్, ఇదేమో బేస్. ఇప్పుడు చూడండి 1 మార్క్ క్వశ్చన్స్. డిఫైన్ సైన్ టీటా అని వచ్చింది. డిఫైన్ సైన్ టీటా అంటే సైన్ టీటాని మీరు ఎలా డిఫైన్ చేస్తారు. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండికులర్ బై హైపోటినస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సైన్ టీటా అంటే పర్పెండికులర్ బై హైపోటినస్. పర్పెండికులర్ ఎక్కడ ఉంది, ఈ సైడ్ని మేము పర్పెండికులర్ అంటాం. పర్పెండికులర్ బై హైపోటినస్, దిస్ బై దిస్, పీ బై హెచ్. దీన్ని పీతో డినోట్ చేసుకోండి, పీ, అండ్ దీన్ని హెచ్, పీ బై హెచ్. ఓకే, ఇలా రాసుకోవచ్చు మేము ఈజీగా, పీ బై హెచ్. నెక్స్ట్
Define cos theta. Cos theta is equal to base by hypotenuse. Base by hypotenuse. B by h. ఇక్కడ మేము b by h ఈజీగా. నెక్స్ట్ డిఫైన్ tan theta. Tan theta is equal to perpendicular by base. Perpendicular by base. P by b. That is equal to p by b. అర్థమైందా? ఇవి sin 30 cos 60 ఇవన్నీ ఫార్ములాస్ ఒక టేబుల్ ఉంటుంది. ఆ ఫార్ములాస్ మీరు బైహార్ట్ చేయడమే. ఓకేనా? నెక్స్ట్ మీకు ఫస్ట్ క్లాస్లో 2 మార్క్ క్వశ్చన్ ఒకటి చెప్పాను. ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్. ఇఫ్ tan theta is equal to 3/4 find sin theta and cos theta. ఇప్పుడు tan theta వాల్యూ మనకు ఇచ్చేసేయండి. ఫైండ్ sin theta and cos theta. ఇప్పుడు మేము ఏం చేయాలి? టేక్ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు 3 బేస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు కాబట్టి మనకు tan theta అంటే ఏముంది దీంట్లో? ఇక్కడ tan theta ఈజ్ ఈక్వల్ టు p by b అంటే పర్పెండిక్యులర్ బై బేస్. ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ బై బేస్, దిస్ బై దిస్. ఇప్పుడు మీకు పర్పెండిక్యులర్ బై బేస్ ఇక్కడ చూడండి ఏ సంచిన్నది పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ఎంత ఇచ్చాడు? 3/4 అంటే ఇక్కడ 3/4 ఇచ్చింది కాబట్టి 3/4 అంటే పైన p కింద b, p by b అనుకోవాలి. పర్పెండిక్యులర్ 3 ఇచ్చాడు, బేస్ ఏమో 4 ఇచ్చాడు. సో మనం రాసుకున్నాం పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు 3, బేస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మేము sin theta ఫైండ్ sin theta అండ్ cos theta ఈ రెండు కనుక్కోవడం అంటే మనం ఏం చేయాలి? ఈ రెండు ఉన్న ఫార్ములా వెతుక్కోవాలి. మేము ఆ ఫార్ములాలో రెండు ఉండాలి. sin square theta cos square theta. sin square theta cos square theta tan square theta ఉండాలంటే మనకు ఈ 3 సైడ్స్ కావాలి. 3 సైడ్స్ యొక్క ఫార్ములా ఉంది మీకు, పైథాగరస్ థియరం. AC square is equal to AB square plus BC square from the Pythagoras theorem. సో AC square is equal to అంటే ఏంటి? AC ఇది హైపోతినస్ సైడ్ స్క్వేర్ is equal to AB అంటే పర్పెండిక్యులర్ సైడ్ స్క్వేర్ ప్లస్ బేస్ BC స్క్వేర్. సో మనకు ఏమి ఇచ్చాడు? ఇది ఇవ్వాల, AC స్క్వేర్ ఇవ్వాల. ఇదేంటి? AB ఇచ్చాడు, పర్పెండిక్యులర్ సైడ్ AB ఇచ్చాడు 3 అని, BC ఇచ్చాడు 4. మనం ఆ వాల్యూస్ తీసుకోవాలి ముందు. ఈ సిన్స్ ఎందుకు వేసుకుంటామంటే మనం ఏదైనా ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మనం ఒక బాక్స్ వేసుకొని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఈ ఫార్ములా ఎక్కడి నుంచి తీసుకున్నాం అని సిన్స్ అని AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈ ఫార్ములా తీసుకున్నాం, మనం యూజ్ చేసుకున్నాం. సరే AC అంటే ఏంటి? హైపోటెనస్ సైడ్. అది హైపోటెనస్ కనుక్కోవాలి మనం. రూట్ ఆఫ్ ఇదేంటి? AB అంటే AB 3 స్క్వేర్, BC 4. సో స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్లు వేసాం, లాగా 3 4 ఉంది అక్కడ. సో హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్. ఏం చేస్తామంటే స్క్వేర్ ఇటువైపు వచ్చేసింది, ఈ రెండింటి మీద వచ్చేసింది. రూట్ వల్ల స్క్వేర్ ఇక్కడ రూట్ అయిపోయింది. సో 3 స్క్వేర్ అంటే 3 3 9, 4 స్క్వేర్ అంటే 4 4 16. సో రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 ఎంత? రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మిగిలింది ఏంటి? 5. సో 5 ఏమంటే ఏ సైడ్? అది హైపోటెనస్ సైడ్ వచ్చేసింది మాకు, 3 సైడ్స్ వచ్చేసింది. సో ఇప్పుడు sin theta అంటే ఏంటి? sin theta ఇక్కడ ఉంది కదా మీకు, sin theta P by H పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. ఇక్కడ P ఎంత? 3. ఇప్పుడు హైపోటెనస్ వచ్చేసింది కదా, sin theta వాల్యూస్ వచ్చేసింది. sin theta అంటే P by H పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ 3/5. అదే ఇక్కడ రాసుకున్నాం. sin theta ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ 3/5. సో cos theta ఈజ్ ఈక్వల్ టు 4/5. 4/5 అంటే బేస్ బై హైపోటెనస్. ఇక్కడ చూసుకోండి మీరు,
కాస్ థీటా ఉంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బేస్ బై హైపోతినస్. బేస్ ఎంత ఇక్కడ? బేస్ 4 బై హైపోతినస్ 4/5. సో కాస్ థీటా ఇది 4/5. సో అర్థమైందా మీకు? ఇంత చిన్న చిన్న అసలు క్లూస్తో ఇంత చిన్న చిన్న ఫార్ములాస్తో మీరు నీట్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు నీట్గా నేర్చుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇంకా ఈజీ అయ్యింది. 10th ఓన్లీ బేసిక్సే ఉన్నాయి. ఇంటర్మీడియట్లో కొంచెం సమ్స్ ఎక్కువ అవుతుండే, కానీ బేసిక్ నుంచి ఎంత ఏబిసిడీలో ఈజీగా నేర్చుకుంటారో ఇంటర్మీడియట్లో వెరీ ఈజీ అయిపోయింది. మ్యాథ్స్ అంత హార్డ్ ఏం కాదు, అంత కష్టమేం కాదు. మీకు అర్థమైతే ఇంత ఈజీ సబ్జెక్ట్, ఇంత స్కోర్ తెచ్చే సబ్జెక్ట్ ఏది లేదు. ఓకేనా? మీకు అర్థమైతే మీకు కావాలంటే ఇంకా మీకు ఇంకా కావాలంటే మీకు ఏదైనా అర్థం కాకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు కామెంట్ చేయండి. ముందు కామెంట్ చేయండి, నాకు మీకు అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.